ఇక్కడ మీరు చూస్తున్నది ప్రస్తుతం వియత్నాం దేశంలోని సైగాన్ అనే సిటీ. అయితే మెకాన్ నదీ తీరంలోని ఈ బుద్ధ దేవాలయం, ఇది ఒక ఫేమస్ బుద్ధ దేవాలయము. దీన్ని 1849లో నిర్మించారు. ఆ తర్వాత దీన్ని మళ్ళీ రెనోవేషన్ కూడా చేశారు. ముఖ్యంగా ఈ బుద్ధుని పగోడా, దీన్ని ఏమంటారంటే విన్ ట్రాంగ్ పగోడా. పగోడా అంటే ఏం లేదు, పగోడా అంటే మన తెలుగులో దేవాలయం అన్నమాట, బుద్ధుని దేవాలయము అని. ఇక్కడ ముఖ్యంగా 3 రకాల బుద్ధులు ఉంటాయి, మొత్తం బుద్ధ విగ్రహాలు. మేడం ఇటు రండి సార్, మీరు కూడా ఓకే. మన దగ్గర పూజారికి ఇంత ఎట్లా ఉన్నట్టు ఈయన కూడా మంచిగా వృద్ధ పూజారి. దాని దగ్గర మనం సాయంత్రం పూట అర్చన చేసినప్పుడు ఎట్లా మంత్రాలు చదువుతాం, ఆయన కూడా అట్లా చదువుతున్నాడు. గంట, అది మన దగ్గర గంట ఎట్లా వీళ్ళకి అది అట్లా. ఇది వియత్నాం దేశంలోని మైతో నగరంలో ఉంది ఇది. దీని పేరు విన్ ట్రాంగ్. ఇది మొత్తం ఆ లోపల మీకు విగ్రహం కనిపిస్తుందా, అది బంగారుతో చేసింది, బంగారు పూత. ఇట్లా మొత్తం ఈ బుద్ధుని దేవాలయాల్లో మొత్తం 64 బంగారు పూత పూసిన బుద్ధుని విగ్రహాలు ఉన్నాయి. ఓకేనా సార్? ఫుల్ వచ్చేసింది. థ్యాంక్ యూ. ఇది లాఫింగ్ బుద్ధ, మనందరికీ తెలిసిన బుద్ధ, లాఫింగ్ నవ్వుతున్న బుద్ధ. మన దగ్గర అందరి దగ్గర పెట్టుకుంటాం మనం. అక్కడ మీరు చూస్తున్నది స్లీపింగ్ బుద్ధ, నిద్రపోతున్న బుద్ధ విగ్రహం. మొత్తం ఇది ఈ బుద్ధుని దేవాలయం మొత్తం 20,000 చదరపు మీటర్లలో విస్తరించింది. ఇందులో 60 రకాల బంగారు పూత పూసిన బౌద్ధ విగ్రహాలు ఉన్నాయి. ఈ నిర్మాణం మొత్తంలో మీకు అక్కడ చూడండి, ఆ కట్టడము అదొక రకమైన కట్టడము, ఇదొక రకమైన కట్టడము. ఈ మొత్తం దేశం ఏంటంటే ఈ దీంట్లో అన్ని కలయికలు ఉంటాయి. ఇక్కడ వియత్నాం, రోమన్ మరియు చైనీయుల నిర్మాణ శైలిలు అన్నీ కలిసి ఉంటాయి ఇందులో. అక్కడ చూడండి, అది రకరకాల అంటే షేపులు ఉంటాయి. కనిపిస్తున్నది బౌద్ధ వృక్షం కింద బుద్ధుని విగ్రహము. ఇది కూడా బంగారు పూత పూసింది, అంటే బంగారు కలర్, నాట్ గోల్డ్ అంటే గోల్డ్ కాదు, బంగారు పూత పూసింది. అది మెయిన్ దేవాలయం ఇక్కడ చూస్తున్నది. ఇదొక విగ్రహము. ముఖ్యంగా ఈ బుద్ధుని దేవాలయంలో 3 పెద్ద పెద్ద విగ్రహాలు, బుద్ధుని 3 విగ్రహాలు ఉన్నాయి. ఒకటేమో పడుకున్నది, ఒకటేమో లాఫింగ్, ఇంకొకటేమో నిలబడ్డ బుద్ధ. అక్కడ ఆ స్వామి ముందు నుంచి చూపిస్తా, ఆ స్వామిని కూడా. ఇక్కడ కనిపిస్తున్నది నిలబడ్డ బుద్ధుని విగ్రహం. ఇంతకుముందు చెప్పాను కదా మీకు, ఇందులో మొత్తం 3 బుద్ధుని విగ్రహాలు ఉన్నాయి. ఒకటి లాఫింగ్ బుద్ధ, ఒకటి పడుకున్న బుద్ధ, తర్వాత ఒకటి మామూలుగా జనరల్గా ధ్యానంలో నిలబడ్డ బుద్ధ. థ్యాంక్ యూ సో మచ్.